మా భీమవరం టౌన్ ఇంకా సిటీ కాదు. సో మా భీమవరం టౌన్ అయితే చూస్తున్నారు కదా, విడిచి వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, బట్ తప్పదు కదా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఫుల్ ట్యాంక్కి కొంచెం తగ్గించుకుంటున్నాను. అమ్మని అడ్డంగా వచ్చాడు ఇంకా మోయే ఇది మోయే మూమెంట్ అనమాట. ఆరేడుమిల్లి ఇంకా అయితే రీచ్ అవ్వలేదు మనం. టైము 6:15 అయింది. 6:15కి ఆల్మోస్ట్ ఎక్కడైతే అయిపోతుంది ఇక్కడ. అదనమాట బిస్కెట్ టైం ఫైనల్గా. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ తేజస్వాల్. నేనైతే ఇప్పుడు భీమవరం నుంచి గుడ్సా వెళ్తున్నాను. ఆ టైం వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 PM అయింది. నాకు తెలిసి అరౌండ్ మారేడుమిల్లికి 6:30 ఆ టైంకి అయితే రీచ్ అవుతాము. 6:30 PM అలాగా. సో అక్కడ నుంచి గుడిసా వెళ్ళడానికి ఒక 40-50 మినిట్స్ పట్టొచ్చేమో. యాక్చువల్లీ నేను వెళ్ళింది ఒక 2-3 years బ్యాక్ అయితే వెళ్ళా గుడిసా, అండ్ మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. సో వెళ్తూ మాట్లాడుకుందాం. రైడ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ 2కి స్టార్ట్ అవుతుంది అనుకున్నా కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అయిపోతుంది అనమాట. ఫ్యూయల్ కూడా ఇదిగో లాస్ట్ పాయింట్ ఉండింది. మొన్న లాస్ట్ టైం హైదరాబాద్లో వచ్చేప్పుడు కొట్టించాం కదా, అదే అనమాట ఫ్యూయల్ కొట్టించింది. మళ్ళీ ఇంకా ఎక్కడైతే ఏం ఫ్యూయల్ ఫుల్ చేయలేదు. చూస్తున్నారుగా మా భీమవరం టౌన్ ఇంకా సిటీ కాదు. సో మా భీమవరం టౌన్ అయితే చూస్తున్నారు కదా. వచ్చి రాగానే అదొక రకమైన ఫీలింగ్ అనమాట మన సొంతూరు వచ్చి వెళ్ళేటప్పుడు. విడిచి వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, బట్ తప్పదు కదా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇది అనమాట చిన్న టనల్ అనమాట. ఇది అండర్ పాస్ పై నుంచి రైల్వేది వెళ్తుంది. రైల్వే ట్రాక్ ఉందన్నమాట. ఇదివరకు అస్తమాని దాటాలంటే రైల్వే గేట్ దాటి రావాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఈ అండర్ పాస్ వల్ల ఈజీగా వెళ్ళిపోతున్నాం. ఇండియన్ ఆయిల్ బంక్ ఉండింది, ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకుందాం మనం. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఫుల్ ట్యాంక్కి కొంచెం తగ్గించుకుంటున్నాను. బాయ్ బాయ్ భీమవరం, ధన్యవాదములు, థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు వస్తున్నా ఏంటో నేను. భీమవరం నుంచి ఒక 10 kilometers వచ్చామేమో. ఇప్పటివరకు రోడ్ అయితే చాలా బాగుంది అనుకున్నా, వెంటనే ఇంకెక్కడి నుంచి ఇదిగో మొత్తం మళ్ళీ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. చాలా దారుణంగా ఉంది రోడ్డు అసలు. ఎంతండి ఇది చూడండి, నేను ఒక 20 మించి వెళ్ళకపోతున్నాను అనమాట స్పీడ్. ఇంకా ఇప్పటివరకు మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్స్ అంతా కొంచెం వేసి కొంచెం ఆపించారు. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇది వరస్ట్ రోడ్ అనమాట. నేను అనుకున్నాంటే రోడ్డు ఇంకా బాగానే వేసారేమో అని అనుకున్నాను. అదే మళ్ళీ అక్కడ ఉంచి కొంచెం ఉంది, అలాగ మధ్య మధ్యలో వేసారు, మధ్య మధ్యలో వదిలేశారు. కాంట్రాక్టర్ మరి సగం డబ్బులు వచ్చినాయి ఏంటో తెలియదు, కానీ ఎన్నాని చూస్తున్నా కదా అలాగే మంచి రోడ్ వస్తుంది మళ్ళీ పోతుంది. ఇప్పటివరకు అయితే మాత్రం అది లిటరల్లీ నరకం చూపించి అమ్మని అడ్డంగా వచ్చాడు ఇంకా. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. మనం ఇప్పుడే తాడేపల్లిగూడెం టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ మళ్ళీ టౌన్ క్రాస్ అయ్యే వరకు కొంచెం మధ్యలో ట్రాఫిక్ ఉండిద్ది. అది దాటేస్తే నిడదవోలు అండ్ రాజమండ్రి హైవే ఉంటుంది అనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది గతుకులతోటి. హోప్ ఇప్పుడైతే కొంచెం రిపేర్ చేస్తారని అనుకుంటున్నా. రిపేర్ చేస్తే ఓకే, లేదంటే మనకి బ్యాండ్ బాజా భారత్ ఈరోజు. అండ్ ఇప్పటికి మనం 30 kilometers అయితే వచ్చాం అరౌండ్ మన భీమవరం దగ్గర నుంచి. లాక్స్ ఉన్నాయన్నమాట అక్కడ, డ్యామ్ టైపు. ఇక్కడ ఏమంటారు దాన్ని, నిడదవోలు దగ్గర డ్యామ్ కింద ఉంటాయి అనమాట, లాక్లు అంటారు అవి. చూసారు కదా డ్యామ్ లాంటిది ఆల్మోస్ట్. ఇంకా లాక్లు అంటే కూడా అంతే కదా, వాటర్ ఆపుతానికి ఫ్లో ఆపేస్తుంది. చూసారు ఎలా ఉందో వ్యూ అయితే. అబ్బాబ్బా, కానీ దీని మీద మాత్రం ఫుల్గా దుమ్ము. కరెక్ట్గా ఇది వచ్చిన దగ్గర జంక్షన్ ఉందన్నమాట. ఇది రాజమండ్రి బ్రిడ్జ్, ఇది కొవ్వూరు సైడ్. కింద ఏమో ట్రైన్ వెళ్తుంది, పైన ఏమో వెహికల్స్, నార్మల్ వెహికల్స్ వెళ్ళడానికి అన్నమాట ఇది. యాక్చువల్లీ మనం కూడా ఇదే ఎక్కాలి. ఇప్పుడు అలా తిరిగి ఎక్కాలో ఏంటో మరి నాకు తెలియట్లా, మోస్ట్లీ అంతే అనుకుంటా. బ్రిడ్జ్ మీదకి రావాలి ఇప్పుడు మనం అయితే. ఇందాక చూసింది కొవ్వూరు రాజమండ్రి మెయిన్ బ్రిడ్జ్. ఇది 2 modes ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఒకే బ్రిడ్జ్ మీద ఉంటుంది. ట్రైన్ వెళ్తుంది, దాని పైనుంచి ఏమో నార్మల్ వెహికల్స్ వెళ్తాయి. ఇప్పుడు వెళ్ళేది మాత్రం నార్మల్ బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. మ్యాటర్ ఏంటంటే ఎక్కడెక్కడో డ్రైవర్స్ తీసుకోవాలన్నమాట ఎదురు. నేను దాటేసి ఎదురుకు వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలంటే ఏటో అర్థం కావట్లా. మోయే ఇది మోయే మూమెంట్ అనమాట.
ఓ ఆశించకుండా వచ్చి అదరికి ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో రైట్ సైడ్ తీసుకుంటే హైవే ఎక్కడానికి ఉంటుంది అంటున్నారు. ఫైనల్గా అయితే ఇదిగో మొత్తం మీద హైవే దగ్గరికి అయితే వచ్చాం. ఎదరు సూర్యుడు చూసి ఎంత బాగా కనిపిస్తున్నాడు. సన్సెట్ అయిపోతుంది, పచ్చడి పొలాలు. ఏమైనా మన గోదావరి జిల్లాలో తీరింకి ఎక్కడ దొరకదు, అది వేరే లెవెల్ అంతే. అండ్ నిడదవోలు కొవ్వూరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వేరే లెవెల్ ఉంది అసలు మీ ఊరైతే మాత్రం చూడటానికి. చాలా అంటే చాలా బాగుంది. దివాన్ చెరువు అని చూపిస్తుంది కదా, అంటే రాజమండ్రి ఉంది కదా, ఇందాక చూపించిన బ్రిడ్జ్ అయితే ఫస్ట్ బ్రిడ్జ్ రాజమండ్రికి యువతల సైడ్కి వెళ్ళొద్ది కొవ్వూరు నుంచి. దివాన్ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి మనం అయితే. సో హైవే ఎక్కుదాం. గోదావరి బ్రిడ్జ్ అయితే దాటిపోతున్నాం. చాలా లాంగ్ ఉంటుంది బ్రిడ్జ్ కూడా. కనిపిస్తుంది అనుకుంటున్నా హోప్ మీ అందరికీ గోదావరి. రైట్ సైడ్ది మనం ఇందాక మిస్ చేసిన బ్రిడ్జ్ అయితే అంతకుముందు ఇది కొత్త బ్రిడ్జ్ అనుకుంటా, న్యూ బ్రిడ్జ్ అని చూపిస్తుంది మ్యాప్లో. మరి మధ్యలో దెబ్బల కింద వచ్చినాయి చూసారా, ఐలాండ్స్ టైప్ చూసారా. పంటకాలు ఉండింది అక్కడ మొత్తం కలబూలతో ఉండింది. మనం ఇప్పటివరకు వచ్చింది ఎగ్జాక్ట్గా 99.9 కిలోమీటర్స్ అనమాట. మనం ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేయించిన తర్వాత భీమవరం ఎండింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయింది. సో ఇంటి దగ్గర నుంచి అయితే మోర్ దెన్ 100 కిలోమీటర్స్ అనమాట. సో ఎదురుకి వెళ్ళి లెఫ్ట్ తిరిగామంటే ఇంకా అదే స్ట్రైట్ మారేడుమిల్లి వెళ్ళి రోడ్డు. ఇదిగోండి రాజమండ్రి ఎయిర్పోర్ట్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ అయితే క్రాస్ చేస్తాం మనం. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయి నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి మారేడుమిల్లిలో నెక్స్ట్ హాల్ట్ అనమాట. ట్రాఫిక్ అయితే అసలు బైక్ ఎదరికెళ్ళడానికి లేదన్నమాట. లారీ వెనకాలే వెళ్తూ ఉన్నాను నేను ఒక పావు గంట నుంచి అయితే. టికెట్ అయిపోయింది. మారేడుమిల్లి ఇంకా అయితే రీచ్ అవ్వలేదు మనం. టైము 6:15 అయింది. 6:15కి ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోతుంది. ఇక్కడ ఫారెస్ట్లో మొత్తం ఫుల్ చీకటి అయిపోయింది అనమాట. ఆపోజిట్ ఇప్పటివరకు కనీసం ఆపోజిట్ కావాలని వచ్చినాయి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క బండి వస్తుంది. నేనైతే చాలా స్లోగా వెళ్తున్నా. 30-40 మించి ఇంకా వెళ్ళట్లేదు అనమాట, వెళ్ళకూడదు కూడా. గాయ్స్ ఫైనల్లీ వెల్కమ్ టు మారేడుమిల్లి. బట్ సారీ, నేను చీకట్లో చూపించాల్సి వస్తుంది మారేడుమిల్లిని. తెలిసిందే కదా, లేట్గా రావడం వల్ల చీకటి పడిపోయింది. అండ్ చీకటి అయిన తర్వాత జర్నీ ఇంకా స్లో అయిపోద్ది, లేదంటే కొంచెం ఫాస్ట్గా అయ్యేది. ఇప్పుడు ఏంటంటే బిస్కెట్ అయింది. నేను ఎవరు ల్యాబ్ తాగబోదని చూసాను, బట్ ఎల్లో చేయట్లేదు. గుర్సా పైకి వెళ్ళడానికి నైట్ టైము 6 వల్ల దాటిన తర్వాత అయితే ఇంకెల్లో చేయట్లేదు. సో ఇప్పుడు ఇంకేంటంటే అంత దూరం ఊరికి వెళ్తే అంత దూరం వెళ్ళి ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే అక్కడ దారిలో టెంట్ వేసుకున్నాడు, లేదా మళ్ళీ వచ్చి మార్కెట్లో స్టే చేసి మార్నింగ్ 3కి వెళ్తే అలా చేస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో ఇంకా ఎదరి వరకు అయితే వెళ్దాం. ఎక్కడి వరకు వెళ్తాం చూద్దాం. మన లక్ ఎలా ఉంది ఈరోజు. కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం పైకి. కొంచెం దూరం అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే బోర్డు ఉండింది, గుడిసా గ్రాస్ ల్యాండ్ అని చెప్పేసి. అండ్ ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి సాయంత్రం 5 వరకు అని చెప్పి చూపిస్తున్నారు. గుడిసా బోర్డు అయ్యింది చూసి మనం ఇటు వచ్చాం కదా ఎగేసుకుంటా ఈ రోడ్లోకి. ఇంకో 2 బైకర్స్ బ్రో వాళ్ళు వచ్చారు ఆపోజిట్లో. గుడిసా ఇటు కాదు బ్రో, వెనక్కి తిరిగి అన్నారు. నాకు అప్పటికి తేడా కొడుతుంది, ఎందుకంటే లోపలికి ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది. నాకు బాగా గుర్తు, ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. అది లేదు, ఐరన్ బ్రిడ్జ్ దొరకట్లే. ఇంకా ఆల్రెడీ నేను ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వచ్చి జస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక ½ కిలోమీటర్లో తగిలిద్ది అనమాట. లక్కీగా వీళ్ళు ఎదురొచ్చారు. నేను అప్పటికి డౌట్గానే ఉన్నా, కానీ గుర్తుంచుకోండి ఇందాక చూపించిన బోర్డు అక్కడ కింద గుడిసా అని రాసి ఉంది కదా, అది అయితే రాంగ్ ఇన్ఫర్మేషను. మీరు గుడిసా రోడ్లోకి వెళ్ళారంటే కన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు గుడిసా రోడ్ ఎక్కడైనా మళ్ళీ ఇంకో ఇంటిమేషన్ ఉందనుకో నేను చూపిస్తాను అది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ½ కిలోమీటర్ దగ్గర ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది ఖచ్చితంగా. సో ఐరన్ బ్రిడ్జ్ దాటారంటేనే మీరు అదైతేనే గుడిసా రోడ్ అనమాట, లేదంటే బిస్కెట్ అయినట్టే. చూసుకోండి అది మాత్రం. ఇలాగా క్యాంపింగ్ టెంట్స్ అనమాట. టెంట్లు ఎన్ని వేసారు, బెడ్లు, ఉయ్యాల బెడ్లు బాగుంది. సార్ రోడ్ అయితే దొరికింది, ఇదే అని అనుకుంటున్నాం. మరి ఎక్కువ మంది ఇందులోనే ఇటే వెళ్తున్నారు. ఇదిగో మేము అనుకున్న ఐరన్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇదే అనమాట ఇప్పుడు కన్ఫర్మ్. ఇంక అసలు గుడిసా రోడ్డు డౌటే లేదు. ఇది చూస్తున్నారుగా ఎలా ఉంది ఆఫ్ రోడింగ్ మొత్తం. నైట్ టైము
నైట్ టైం ఆఫ్ రోడింగ్ నార్మల్గా ఉండదు. ఎదరైతే యాక్టివా వాళ్ళతో వాళ్ళు ఆఫ్ రోడింగ్, నేనేమో R15 అయితే నేను ఆఫ్ రోడింగ్. ఇప్పుడు అరే హో అదనమాట బిస్కెట్ టైం ఫైనల్గా చేయనంటున్నారు. ఇంకా 3కేనంట మార్నింగ్. సో మార్నింగ్ 3 వరకు ఏం చేయాలో చూడాలి, ఎక్కడ చెప్తాలో. ఇప్పుడు వెళ్ళి అక్కడైనా మేమే టెంట్లు వేసుకుని ఉండాలి. ఎంతో కష్టపడి అక్కడి నుంచి వస్తే ఇలా చేశారు వాళ్ళు. పైకి వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్పి ఇక్కడ దారిలో ఒకటి ఉండింది. ఇక్కడ ప్లేస్ తీసుకున్నాం. ప్లేస్కి 300 అంట మనం ఓన్ టెంట్ అన్నీ వేసుకోవడానికి. ఇంకా బ్రో వాళ్ళు మేమైతే ఇక్కడ రెంట్ పే చేసి ఇచ్చి 300 టెంట్స్ వేస్తామంటే టెంట్ ఇదిగో. అండ్ బైక్ కూడా ఇక్కడ రెడీగా పెట్టేసి ఇప్పుడు తీసేయాలి, మొత్తం అన్ప్యాక్ చేయాలి ఇదంతా కూడా.